కాబట్టి దేవుని మందిరానికి వచ్చేటప్పుడు విశ్వాస విషయంలో నిశ్చయత కలిగి, ప్రోక్షింపబడిన హృదయము కలిగి, యథార్థమైన హృదయము కలిగి. ప్రోక్షింపబడిన హృదయం, యథార్థమైన హృదయం. ప్రోక్షింపబడిన హృదయం అంటే నలిగి విరిగి కన్నీళ్లతో. ప్రోక్షించటం అంటే కుమ్మరించటం. హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించే ఆ మనస్సు మనకు ఉండాలి. హృదయాన్ని కుమ్మరించినప్పుడు ఏమవుతుందో తెలుసా? కన్నీళ్లు కారతాయి. ఆమేన్, హల్లెలూయా. హృదయము కుమ్మరింపబడకుండా కన్నీళ్లు కారవు. కాబట్టి హృదయము కుమ్మరించాలి. అంటే మందిరములో నువ్వు చేసేటువంటి ఆ ప్రార్థన, నువ్వు చేసే ఆ ఆరాధన ఎలాగ ఉండాలంటే హృదయముతో చేయాలి, ఆత్మతో సత్యముతో చేయాలి. కుమ్మరింపబడిన అనుభవం. నీకు పక్కనున్న వాళ్ళు ఎలాగ ఆరాధన చేస్తున్నారు అన్నది నీకు అనవసరం. ఆరాధన అన్నది దేవునికి నీకు మధ్య ఉన్న సంబంధాన్ని తెలియజేస్తుంది. ఆయనకు నువ్వు ఎంత దగ్గరగా ఉన్నావు, ఆయనలో నువ్వు ఎంత లోతులో ఉన్నావు అన్న విషయాన్ని నువ్వు చేసే ఆరాధన తెలియజేస్తుంది. దేవునితో నీకెంత బంధం ఉందో నీ హృదయాన్ని కుమ్మరించేదాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఆరాధనలో కొంతమంది ఏడుస్తుంటారు చూసారా? ప్రార్థనలో ఏడుస్తూ ఉంటారు. పాట పాడేటప్పుడు కొంతమంది ఏడుస్తూ ఉంటారు. కొంతమంది వాక్యం వినేటప్పుడే ఆ వాక్యం ఆ హృదయాన్ని తగలటం ద్వారా అప్పటికప్పుడే కన్నీళ్ళు వస్తుంటాయి. నేను చాలాసార్లు అనుభవించాను. వాక్యం చెబుతుండగానే కళ్ళు చెమ్మగిల్లటం, ఆరాధనలో కళ్ళు చెమ్మగిల్లటం, ప్రార్థనలో కళ్ళు చెమ్మగిల్లటం. నేను చేసుకునేటప్పుడు కాదు, ఇంకొక దైవజనుడు స్టేజ్ మీద నుండి వాక్యం చెబుతున్నప్పుడు, పాట పాడుతున్నప్పుడు, ఆరాధన చేస్తున్నప్పుడు ఎన్నోసార్లు హృదయము కుమ్మరించబడే అనుభవాన్ని నేను అనుభవించాను. ఆ అనుభవం ప్రతి విశ్వాసికి ఉండాలి. అదే ఉండదు.